రష్మిక మందన కొత్త తెలుగు సినిమా గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 1 కోటి, మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక కర్ణాటక, హిందీ, తమిళనాడు, కేరళ నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాలో అన్నిటికంటే హైయెస్ట్గా వచ్చే కలెక్షన్స్ 6 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మన గర్ల్ ఫ్రెండ్ సినిమా 6 రోజుల్లో 18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మంచి కలెక్షన్స్. ఇక ఈ 18 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 9 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే 7 కోట్లు వెనక్కి వచ్చి 2 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్ర కొత్త సినిమాలు ఉన్నాయి. అయినా కానీ ఈ వీకెండ్లో సినిమా బాగా హోల్డ్ చేస్తుందని చెప్పొచ్చు. నిన్న సక్సెస్ మీట్ జరిగింది. విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్గా వచ్చాడు. చాలా బాగా జరిగింది ఫంక్షన్ అది. సో చూడండి, యూట్యూబ్లో ఉంది. సో అందరూ చూస్తున్నారు ఈ సినిమాను. సో ఖచ్చితంగా సినిమా ఈ వీకెండ్లో, అంటే నేను 20 కోట్లలో ఆగిపోతుంది అనుకున్నా, కానీ ఇప్పుడు జోరు చూస్తుంటే ఈ 25 కోట్ల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఈజీగా. అది మన రష్మిక మందన కొత్త తెలుగు సినిమా గర్ల్ ఫ్రెండ్, డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్, ప్రొడ్యూస్డ్ బై గీతా ఆర్ట్స్. రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 18 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 9 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే 7 కోట్లు వెనక్కి వచ్చేసి 2 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.